హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను డీటాన్ ఫేస్ ప్యాక్ చూపించుదాం అనుకుంటున్నాను. దీనికి ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఈ డీటాన్ ఫేస్ ప్యాక్కి మనకి ముందుగా కావాల్సింది ఒక బౌల్ అండ్ దీంట్లో మనకి గ్రామ్ ఫ్లోర్ అనేది కావాలి, శనగపిండి, దీన్ని బీసన్ అని కూడా అంటారు. జస్ట్ 1.5 తీసుకుంటున్నాను నేను. 1.5 నా హ్యాండ్స్కి కూడా యూస్ చేద్దామని. నాకు చాలా బాడీ ట్యాన్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది, అసలు నేను ఏం యూస్ చేయట్లేదు. సో అందుకు నేను ఇది 1.5 బీసన్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను వచ్చేసరికి కొంచెం చిటికెట్ పసుపు వేసుకుంటున్నాను, అంతే. మరీ ఎక్కువైతే మనకి ఎల్లోయిష్గా వచ్చేస్తుంది. సో అందుకు నేను నెక్స్ట్ చిటికెట్ పసుపు దీంట్లో మిక్స్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ట్యాన్ని బాగా రిమూవ్ చేసేది ఏంటంటే మనకి కర్డ్ అనేది, అంటే పెరుగు అనేది మనకి చాలా బాగా ట్యాన్ని రిమూవ్ చేయడంలో యూజ్ అవుతుంది. సో నేను అందుకే పెరుగుని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు అనమాట. మరీ ఎక్కువగా థిన్గా కలిపకూడదు, కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా నేను కలుపుతున్నాను. సో మనకి ఇలా థిక్గా వస్తుంది. థిక్గా వచ్చిన దీన్ని మనం యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది రన్నింగ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఇది తీసి నేను అప్లై చేసేస్తున్నాను ఆల్ ఓవర్ ఫేస్కి, నెక్కి, ఎక్కడెక్కడ ట్యాన్. అది హ్యాండ్స్కి కూడా చాలా ఎక్కువ ట్యాన్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కలర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక కలర్ ఉంది. ఏంటి ఎక్స్పోజ్ అయ్యాయో ఆ ప్లేసెస్ అనేవి నాకు చాలా ఎక్కువగా ట్యాన్గా ఉంది. సో నేను అందుకే ఇక్కడ యూజ్ చేద్దామని, అండ్ ఫేస్కి అండ్ నెక్కి కూడా యూజ్ చేద్దామని నేను మిక్స్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ నార్మల్గా హ్యాండే యూజ్ చేసేస్తాను. హ్యాండ్ యూజ్ చేసేసి అప్లై చేసేస్తాను మొత్తం ఫేస్కి అండ్ నెక్కి కూడా. అండ్ మీకు ఒకవేళ ఫీట్కి, కాలు దగ్గర కూడా ఎక్కడైనా ట్యాన్ ఉంటే ఆల్ ఓవర్ బాడీ మొత్తం యూజ్ చేయొచ్చు, మీకు అవైలబుల్ టైం బట్టి. అండ్ ఇది మేక్ ష్యూర్ మీరు నైట్ టైం మాత్రమే యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనం బయటికి సన్ ఉండదు కాబట్టి, అండ్ ద సేమ్ టైం మనం నైట్ కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి. సో ఇది రాసుకున్నా కూడా మనకి కొంచెం బెటర్ రిజల్ట్ అని వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. కొంచెం నేను థిక్గానే అప్లై చేస్తాను, చాలా ఎక్కువగా ఈ మధ్య సన్ ఎక్స్పోజ్ ఎక్కువ అయిపోతున్నాను కాబట్టి. అండ్ మీరు సన్లోకి వెళ్ళేటప్పుడు కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది, సన్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. నేను అసలు ఈ మధ్య సన్ స్క్రీన్ కూడా అందుకే ఆర్డర్ పెట్టాను ఇంకొకటి. ఈ గ్రామ్ ఫ్లోర్ ఏంటంటే మనకి ఎక్స్ఫోలియేటర్ కింద, అదే స్క్రబ్ కింద కూడా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద మరీ మనం హార్ష్గా స్క్రబ్స్ యూజ్ చేయక్కర్లేదు. ఇది చాలా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ పౌడర్ అనేది. కొంచెం మనకి అంతగా హార్ష్గా మనం రబ్ చేస్తున్నట్టు, స్క్రబ్ చేస్తున్నట్టు కూడా స్కిన్ కనిపించదు. ఇప్పుడు నేను ఇది కంప్లీట్గా మొత్తం రాసుకున్నది తర్వాత చూపిస్తాను. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు డ్రై అయిపోయింది. నా ఐస్ కింద అయితే నేను అప్లై చేయలేదు, ఐస్ కింద అప్లై చేయకుండా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఇదంతా డ్రై అయిపోయింది. హ్యాండ్స్కి కూడా రాసాను కదా, ఇవి కూడా కంప్లీట్గా డ్రై అయిపోయాయి. సో ఇది డ్రై అంటే నేను వాష్ చేసేస్తాను. ఇది వాష్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను వచ్చేసరికి ఫేస్ వాష్ చేసేసాను కంప్లీట్గా, మీరే అబ్జర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ నాకు ఇక్కడ ఫ్రీక్వెంట్గా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి, పింపుల్స్ కొంచెం లైట్గా వస్తున్నాయి అన్నమాట. సో నేను అందుకని ఈ ప్యాక్ అనేది వీక్కి 1 టైం వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇన్ కేస్ పింపుల్స్ అలా వస్తూ ఉన్నాయి, ఎక్కువ స్క్రబ్ చేయకూడదు. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే అసలు ఫేస్ని స్క్రబ్ చేయకూడదు. అందుకే నీకు వీక్లీ వన్స్ మాత్రమే వేస్తున్నాను. ఇది సెకండ్ టైం అనమాట వేయడం. ఫస్ట్ వీక్ వేసేటప్పుడు నాకు చాలా డిఫరెన్స్ కనబడింది ఇప్పుడు. అండ్ ఈ పింపుల్స్ కానీ నేను సెబామేడ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను, ఫోమింగ్ ఫేస్ వాష్. సెబామేడ్ ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను. కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. పింపుల్స్ కానీ యూజ్ చేస్తున్నాను, నాకు అది చాలా బాగా డిఫరెన్స్ కనబడింది. పింపుల్స్ అనేవి తగ్గడం కూడా చూసాను.
సో ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత మీ ఫేవరెట్ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. నేను సిరమ్ అనేది ఈ డర్మాకో నుంచి తెప్పించుకున్నాను. 10% విటమిన్ సి సిరమ్ కూడా యూస్ చేద్దామని. ఇవి మనకి స్కిన్ రేడియన్స్కి అండ్ 5% నియాసిన్మైడ్ కూడా ఉంది. నియాసిన్మైడ్ అనేది ఏంటంటే మనకి ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా అవన్నీ బాగా తగ్గుతుంది. అండ్ ప్లస్ విటమిన్ సి కూడా ఉన్నది. ఇది డే అండ్ నైట్ ఇక్కడ మెన్షన్ చేశారు, బట్ నేను మటుకు నైట్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇది యూజ్ చేసి ఇంకా 3 వీక్స్ అయింది. దీని రిజల్ట్ అనేది ఇంకా తెలియాలి. అందుకే ఇది ఒక 1 మంత్ అయిన తర్వాత నేను రిజల్ట్ అనేది మళ్ళీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా ఫేస్ వాష్ అయిపోయింది కదా, జస్ట్ సిరమ్ అప్లై చేసుకుని జస్ట్ మాయిశ్చరైజర్ రాసేసుకోవడమే. ఇప్పుడు సిరమ్ తర్వాత నేను మాయిశ్చరైజర్ కూడా దీనికి అప్లై చేసేసాను. అండ్ నేను బాడీకి వచ్చేసరికి ఈ వ్యాజ్లిన్ అనేది SPF 30 ఉంది కదా, ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది కొత్తగా తీసుకున్నాను. ఇది కూడా 3-4 డేస్ అవుతుంది. SPF బాడీకి యూజ్ చేద్దామని. నేను అసలు SPF అనేది బాడీకి అసలు రాయను. ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేశాను నేను. సన్ టాన్ ఎక్కువగా ఉందనేసి వ్యాజ్లిన్ది. దీనికన్నా ఇంకా నివ్యా బాగుందని SPF 50 ఉంది, అది కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒకటి ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఇది సన్క్రోస్ అనమాట, వాటర్ అండ్ జెల్. నాది ఏదైనా సన్స్క్రీన్ లోషన్ నేను అరౌండ్ 2 years నుంచి యూజ్ చేస్తుంది అయితే సన్స్క్రీన్ లోషన్ ఇది సన్క్రోస్లోనే. ఈ బ్రాండ్ డాక్టర్ సజెస్ట్ చేసింది నాకు. ఇది SPF, ఇది సెన్సిటివ్ స్కిన్ అని నాకు ఇచ్చారు. 2 years నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే రాసిన వెంటనే స్కిన్ అనేది వెంటనే ఇంకా స్వెట్ వచ్చేస్తుంటుంది నాకు. సో అందుకని నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది సన్క్రోస్లో టింట్ అనమాట, టింట్ది. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను. ఇది సన్క్రోస్ 50+ PA+++3+ అయితే ఉన్నాయి. ఇది IR, UVA, UVB విజిబుల్ లైట్ ప్రొటెక్షన్. ఇది జెల్ బేస్ తీసుకున్నాను. వాటర్ రెసిస్టెంట్ ఫామ్లో ఉంటుంది అండ్ 8 hours వరకు ప్రొటెక్షన్ అన్నారు. ఇది నెట్ క్వాంటిటీ ఏమో 50 grams అనమాట. అండ్ ఇది టింట్ తీసుకున్నాను నేను, కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుందని. అండ్ దీన్ని ఓపెన్ చేస్తాను. ఇది మనకి ఇలా ట్యూబ్ ఇచ్చారు. ఇదైతే మనకి ఇలా చిన్న ట్యూబ్ వచ్చింది. టింట్ జెల్ అని ఉన్నది. అండ్ ఇందులో మనకి లోషన్ కూడా ఉంటుంది. ఒకసారి అప్పుడు లోషన్ తీసుకున్నాను, నాకైతే అది పడలేదు. అందుకనేసి ఇప్పుడు నేను జెల్ బేస్ తీసుకున్నాను. ఇదైతే సన్క్రోస్ కనిపిస్తుంది. ఇది సన్క్రోస్ SP50F కనిపిస్తుంది కదా. ఇది జెల్ బేస్ అన్నారు, అందుకే దీన్ని పర్చేస్ చేశాను. జెల్ బేస్ అంటే మనకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉన్నది ఇందులో. అది మెయిన్ బేస్మెంట్ అనమాట. సో దీన్ని ఇది ఎలా ఉన్నదని ఓపెన్ చేసి చూస్తాను. టెంట్ అన్నారు. ఇది సేమ్ మనకి ఫౌండేషన్ టైప్ ఆఫ్లో ఉన్నది. కలర్ కనిపిస్తుందా? హ్యాండ్కి చిన్నది అప్లై చేస్తాను, చిన్నది. వెరీ థిక్గా ఉంది. ఇది విజిబుల్ లైట్ కూడా అని మెన్షన్ చేశారు. సో కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంది. ఐ హోప్ సో ఇది బాగా నాకు వర్క్ చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ ఇది బ్లెండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.
ఇదైతే రేపటి నుంచి యూజ్ చేస్తాను నేను. దీన్ని యూజ్ చేసిన తర్వాత దీని అప్డేట్ అనేది నేను కన్ఫర్మ్గా ఒక వీడియో చేసి పెడతాను. సన్స్క్రీన్ లోషన్ టెంట్ది. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అన్నాడు. బట్ ఇది నేను 715 అంటే ఆఫర్లో 770కి చాలా 720 అలా ఆ రేంజ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను దీన్ని, సన్ కోర్స్ని. బట్ నేనైతే 2 ఇయర్స్ నుంచి 2.5 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేశాను. ఇదైతే నాకు చాలా బాగా, అంటే ఇది నాకు 499 రూపీస్. అసలు ఇది యాక్చువల్గా అంతా 380 ఉన్నప్పటి నుంచి యూజ్ చేశాను. ఇప్పుడు ఇది 499 అయిపోయింది. కానీ ఇది చాలా బాగా వర్క్ చేసింది. బట్ నేనే అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ వదిలేసాను కానీ, ఎందుకంటే కొంచెం స్కిన్ అనేది గ్రీజీగా అనిపిస్తుందని, సమ్టైమ్స్ స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది అనేసి నేను అసలు కొన్నిసార్లు బయటకు వెళ్ళేటప్పుడు కూడా యూజ్ చేయడం ఆపేస్తున్నాను. దానివల్ల నాకు ఇప్పుడు తెలిసింది సన్స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మన స్కిన్ టైంలోని. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.